హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే కొల్లూరు వన్లో, అలాగే హమద్గూడలో, డిపోచంపల్లిలో, రాంపల్లిలో మీరు చూసుకున్నట్లయితే హమద్గూడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు తెలియజేయనిది ఏమనగా, హమద్గూడ డబుల్ బెడ్రూమ్లలో ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు తేదీ 15/12/2024 రోజు లోపల వచ్చి నివసించుట ఎడల మీకు ఇల్లు అవసరం లేదని భావించి రద్దు చేయడంపై అధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది. అలాగే కొల్లూరు వన్లో కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను తెలియజేయడం ఏమనగా, కొల్లూరు 2లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు తేదీ 15/12/2024 రోజున నివసించని ఎడల మీకు ఇల్లు అవసరం లేదని భావించి రద్దు చేయడంపై అధికారులకు సిఫార్సు చేయబడుతుందని చెప్పేసి ఇక్కడ ఎక్కడ చూసినా కొల్లూరు 1లో కానీ, అలాగే కొల్లూరు 2 డిపోచంపల్లి ఎక్కడ చూసినా ఇవే ఫ్లెక్సీలు ఇప్పుడు ఏవైతే నేను డిస్ప్లే చేశానో ఈ ఫ్లెక్సీలు అయితే జిహెచ్ఎంసీ వాళ్ళైతే అక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎందుకంటే అక్కడ వాటర్ అలాగే మీటర్ సౌకర్యాలు కల్పించినా కూడా లబ్ధిదారులు పోయి గృహప్రవేశం చేసుకొని ఉండట్లేదు. అందుకే ఇప్పటికైనా వీరు రాకపోతే ఈ 15వ తారీఖు అయితే వాళ్ళు డెడ్ లైన్ అయితే ఇచ్చారు, December 15. అప్పటికి కూడా వాళ్ళు రాకపోతే వీళ్ళకైతే ఇల్లు అవసరం లేదని చెప్పేసి ఎవరైతే ఉండరో వారికి ఫ్లాట్ నెంబర్ అవన్నీ రాసుకొని పోయి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అలాగే పై అధికారులకు అయితే వీళ్ళు నివేదిక అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మీకు ఫ్లాట్ వచ్చి మీరు గృహప్రవేశం చేసుకోకపోతే, అంటే ఈ వాటర్ ఇవన్నీ వచ్చిన ప్లేసెస్లో ఇంకా మీరు గృహప్రవేశం చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి గృహప్రవేశం చేసుకొని అక్కడే ఉండే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు రద్దు చేసి మిగతా వారికి ఇస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దాదాపు ఈ 2-3 డేస్ నుంచి అయితే నేను దీనికి సంబంధించి వీడియోస్ అయితే పెడుతున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన అందరూ వీడియోస్ షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 1 కాదు 2 కాదు, 9,000 కోట్లు. మరి అట్లా కట్టించి ఫ్రీగా ఇల్లు ఇచ్చేత దాదాపుగా 6 నెలలు అవుతుండొచ్చు. సరే, కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మా దృష్టికి రాగానే మళ్ళీ డబ్బులు ఇచ్చి చేయించడం. ఇప్పుడు అవి కూడా దాదాపుగా చివరి దశకు వచ్చినాయి. మీకున్న సమస్యలు కూడా ఇంకా అన్నీ క్లియర్ చేసినా కూడా ఇళ్లలోకి రాకపోతే, ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి గవర్నమెంట్ పైసలు పెట్టి కట్టిస్తే వాటిని ఖాళీగా పెడితే ఇల్లు ఖరాబ్ అవుతుంది. నెంబర్ 1, మనిషి లేకపోతే ఊడ్చడం లేకపోతే 4 రోజులకి ఎట్లుంటుంది, ఇల్లు ఖరాబ్ అయిపోతుంది, క్రాకులు వస్తాయి. అంత మనిషి శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మీరు ఎక్కడో బయట ఉండి 10,000 కిరాయిలు కడుతున్నారు, అటు కిరాయి దండగా ఇక్కడ ఇల్లు ఇస్తే మీకు అట్లా నష్టం, అన్ని రకాల నష్టాలు. అందుకని ఏం చెప్పినంటే, ఇప్పుడు ఫైనల్గా మీ అందరికి చెప్పడానికి నేను ఎందుకు వచ్చినా ఇక్కడికంటే, December 15వ తారీఖు వరకు ఎవరైతే ఇళ్లల్లో ఆక్యుపై చేసుకోవటం, మీ చుట్టాలు కానీ లేదా మీ పక్క వాళ్ళు కానీ మీకు తెలిసిన స్నేహితులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి. December 15వ తారీఖు వరకు టైం ఉన్నది. అప్పటి వరకు ఇంకా లేకపోతే December 16 మేడం వస్తుంది, ఎవరింట్లో వాళ్ళు రాలేదు అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేసి అటు కలెక్టర్కి ఒకటి ఇస్తుంది. అట్లాంటిది ఇంత మంచి ఇల్లు ఒక 20-25 లక్షల ఇల్లు ఇస్తే ఎవడు వదిలిపెట్టుకొని ఇంటికి రాకుండా ఉంటాడు? అంటే వీళ్ళకి ఎక్కడో ఒక ఇల్లు ఉన్నది, వేరే ఎక్కడో ఇల్లు ఉంది, అందుకే వాళ్ళు ఇక్కడికి వస్తలేరు. అంటే వీళ్ళకి ఇల్లు అక్కర్లేదు. నెంబర్ పాయింట్ 1 అది. అదే కిరాయిదారు అనుకో, వేరే ఎక్కడో 10,000, 8,000, 10,000 పెట్టి కిరాయికి ఉంటారు. మరి 10,000 కిరాయి పెట్టే సొంత ఇంట్లో ఇచ్చినాక రావాలి కదా, ఇక్కడ 10,000 తప్పుతాయి కదా. 10,000లో ఒక 2-3 వేలు. వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే కొల్లూరు 2కు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఎవరైతే కొల్లూరు 2లో ఫ్లాట్స్ వచ్చి కంపల్సరీ గృహప్రవేశం చేసుకొని అక్కడే ఉండాలి. ఒకవేళ మీరు ఉండకపోతే పట్టాలనేది రద్దు చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియో మీరు ఫుల్గా చూడండి. నేను మాట్లాడిన తర్వాత ఎండింగ్లో ఇస్తాను, మొత్తం ఒకసారి అయితే చూడండి. అలాగే మీకు తెలిసిన అందరూ వీడియో షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి తాజా సమాచారంతో ఇప్పుడెప్పుడు నేను అయితే ఉంటాను. అలాగే మెయిన్గా చూసుకున్నట్లయితే అక్కడ మీరు కంపల్సరీ వాటర్ అలాగే మీటర్ సంబంధించిన సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు. 100% మీరైతే ఉండాలి, లేకపోతే పట్టాలని రద్దు చేస్తామని వాళ్ళకి చెప్తున్నారు. పూర్తి వీడియో చూడండి. ఎవడైతే వచ్చి ఇక్కడ ఉంటలేడో వాళ్ళ పేర్లన్నీ రాసి ఇల్లు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇద్దామని 3 లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇల్లు కావాలని. మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజావాణి అని అక్కడ సీఎం ఆఫీస్ లో పెడితే ప్రతి ఒక్కరు దరఖాస్తులు పట్టుకొని నాకు ఇల్లు అని వస్తారు. ఎవరికి మీకు అదృష్టం వచ్చింది, మీకు దొరికి మీరు వాడుకోకపోతే
ఇంకా మరి మీకు వద్దనుకుంటే ఇంకోటికి ఇవ్వాలి కదా మరి, అది వాస్తవం కదా. అంతే సార్. అది అందుకని ఇన్ని రోజులు టైం ఇచ్చినా కానీ మీరు రావట్లేదంటే అర్థం అది చెప్పి ఇప్పుడు ఇల్లు రద్దు చేసి వాళ్ళకి ఇద్దామనే ఆలోచన ఉన్నది. మీరు 190 సమస్యలు చెప్పండి, మీరు వచ్చి ఇక్కడ ఉంటే తర్వాత ప్రతి సమస్యకి